ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి పరిష్కారాలు అందిస్తూ, మనకున్నటువంటి సమస్యలకి చక్కటి పరిహారాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు కదా గురువుగారు. మరి ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన విశేషాన్ని గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, ఇదేంటంటే కామన్గా సడన్గా ఉన్న స్థితి, అంటే ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళిపోయే మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళే ఉంటారు కొంతమంది. ఓకే, సో చాలామందిని మనం అనుకుంటూ ఉంటాం, నిన్నటిదాకా నాతో నేను వచ్చింది, సో ఇప్పుడు చూడు ఆ స్టేజ్కి వెళ్ళాలని కొంచెం గర్వంగా కూడా చెప్పుకుంటారు. కొంతమంది కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు, అది పక్కన పెట్టేద్దాం. అయితే ఏదేమైనప్పటికీ చక్కగా, అంటే ఒక స్థితి ఉండి సడన్గా ఉన్నత స్థితికి వెళ్ళడానికి ముఖ్యంగా ఒక మనిషికి కారణాలు ఏంటి, దాంతోపాటు జాతకంలో ఏ గ్రహాలు ఏ విధంగా ఉండడం వల్ల ఒక మంచి స్థితి వెళ్తాము, అదేవిధంగా భక్తి మార్గము అంటాం కదా గురువుగారు. ఓకే, స్పిరిచువల్ జర్నీలో ఒక మంచి ఫ్లోలో మనం వెళ్తున్నప్పుడు ఎలాంటి భక్తి మార్గాన్ని మనం ఎన్నుకుని ఎలా డిసిప్లైన్గా ఉండడం వల్ల ఒక మంచి స్థితికి వెళ్ళగలుగుతాం, వెళ్ళే వాళ్ళకి ఉన్న యోగాలు కూడా కొంచెం చెప్పండి గురువుగారు. తప్పకుండా అమ్మా. ఇక్కడ మీరు ఏంటంటే కంప్లీట్ స్పిరిచువల్ జర్నీ గురించి అడుగుతున్నారు. చెప్పాలంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ గురించి అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైఫ్ టర్నింగ్ అనేది ఎందుకు జరుగుతుంది? మీరు అన్నట్టుగా నిన్న మొన్నటి దాకా ఏమీ లేకుండా సడన్గా బిజినెస్ మ్యాన్ అవ్వడం, లేకపోతే నిన్న మొన్నటి వరకు నార్మల్గా ఏదో కార్యకర్తగా తిరిగిన వ్యక్తి సడన్గా ఎమ్మెల్యేనో ఎంపీయో ఎమ్మెల్సీనో అయిపోతారు. ఎందుకు మనకి రెండు జరిగిన ఎలక్షన్స్లో కూడా నిన్న మొన్నటి ఏమి లేదనుకున్న వ్యక్తి కూడా టక్కన తిరిగిపోయి ఎమ్మెల్యే అయిపోయి ఎంపీ అయిపోయిన. ఎగ్జాక్ట్లీ, అవునవును. అసలు ఎందుకు అలా జరుగుతుంది? దీని మీద రీసెర్చ్ చేశాను నేను. మీరు చేశారా? ఓకే. అంటే యాక్చువల్గా ఏంటంటే అమ్మ, ఆస్ట్రాలజీ ఒకటి, వాస్తు ఒకటి, డీప్ రీసెర్చ్ చేస్తే కానీ అది మనకు అంత చిక్కదు. డీప్ రీసెర్చ్ చేయాలి. ఒక సంఘటన జరిగింది, ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఒక సంఘటన జరిగింది అన్నప్పుడు ఆ సంఘటనను ఆధారం చేసుకొని నెక్స్ట్ సంఘటన అనేది కనెక్టివిటీ ఉంటుంది. ఆ సంఘటన ఏదో మనం అనుకుంటాం, ఏదో వెళ్తూ వెళ్తూ కాలుకి దెబ్బ తగిలింది అనుకుంటాం. ఆ కాలుకి దెబ్బ తగిలింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాడు, అదొక లింక్ ఏర్పడుతుంది. మనం అనుకుంటాం చాలా సింపుల్గా తీసుకుంటాం, బట్ ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఒక పెద్ద విషయానికి అల్లుతుంది. ఇది మెయిన్. అయితే ఇక్కడ ఎందుకు అట్లా జరిగాయి, నార్మల్గా ఉండే వ్యక్తి ఎందుకు ఉన్నత స్థానానికి సడన్గా ఎందుకు మార్పులు జరిగాయి అంటే ఇక్కడ 3 కారణాలు. ఒకటి, అతని జన్మజాతకంలో ఉన్నటువంటి నీచభంగ విపరీత రాజయోగాలు స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి. అది 2 రకాలుగా స్టార్ట్ అవుతాయి. ఒకటి గోచారం, రెండవది అతనికి మహాదశ మారడం, ఇంకోటి కూడా ఉంటుంది అతని లైఫ్లో ఎంట్రీ. ఎలాంటి ఎంట్రీసు అంటే అతను చేసే బిజినెస్ ఎంట్రీ, అతనికి బాగా కలిసి వచ్చే బిజినెస్ అప్పుడే అనుకోకుండా స్టార్ట్ చేస్తాడు, లేదా వివాహం అవుతుంది, జీవిత భాగస్వామి ద్వారా అతని లైఫ్ టర్న్ అవ్వడం జరుగుతుంది, ఇంకొంతమందికి సంతానం ద్వారా టర్న్ అవ్వడం జరుగుతుంది. అలాగా లైఫ్లో ఉండేటువంటి కొన్ని ఎంట్రీస్. అలాగే ఒక ఉద్యోగం, విదేశాలకు వెళ్ళడం ద్వారా టర్న్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ జన్మజాతకంలో కనుక ఉదాహరణకి జీవిత భాగస్వామి అంటే లైఫ్ పార్ట్నర్, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వాళ్ళతో ధనయోగం ఆర్ సుఖయోగాలు కనెక్ట్ అయి ఉన్నాయనుకోండి, వివాహం తర్వాత నుంచి టర్న్ అయిపోతుందమ్మా వాళ్ళ లైఫ్. సంతానంతో ఈ కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి, సంతానం, విదేశాలకు వెళ్ళడం ద్వారా. అంటే ఏమిటి, ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి, మనం చేస్తున్న వృత్తి వ్యాపారాలు మనకు సపోర్ట్ చేసే దాంట్లో ఉన్నాయా లేవా, మనం ఉన్న ప్రదేశం మనం సపోర్ట్ చేసే దాంట్లో ఉందా లేదా, లేకపోతే వేరే ప్రదేశానికి వెళ్ళి మనకి ఆ యోగం పడుతుందా, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే విధంగా ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా నీచభంగ రాజయోగాలు, విపరీత రాజయోగాలు అనేటువంటివి వీళ్ళకి తోడ్పడతాయి. దీనివల్ల లైఫ్ టర్న్ అవుతుంది. ఇక స్పిరిచువల్ జర్నీ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పిరిచువాలిటీ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత అంటే అందరూ ఏమనుకుంటారంటే నేను రోజు పొద్దున సాయంత్రం పూజ చేసేస్తాను, అదే ఆధ్యాత్మికత అనుకుంటారు. కేవలం మీరు పూజ చేస్తే ఆధ్యాత్మికత అనుకుంటే మీకు సగమే జర్నీ చేశారు ఆధ్యాత్మికతలో. విశ్వం మొత్తం మన కంటికి ఏదైతే కనిపిస్తుందో ప్రతిదీ కూడా పరమేశ్వరుడు, అందులో ఉన్న శక్తి ఈజ్ అమ్మవారిని మీకు ఎప్పుడైతే పరిపూర్ణంగా అర్థమవుతుందో, అర్థమవడం ఒక ఎత్తు, అంటే తెలియడం ఒక ఎత్తు, తెలిసింది మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం ఒక ఎత్తు,
అందులో ప్రతీది కూడా మీకు మనం అనుకుంటాం ఎట్లాగా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని చూసి అయ్యో ఇదేంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకుంటాం, కానీ అది ఒక విశ్వం మొత్తం దీనికి ఒక లింక్ అప్ అయి ఉంటుంది దాంతో. ఇంకోటి ఏంటంటే స్పిరిచువాలిటీ అనేటువంటిది కేవలం మనం ఏదో ఉదయం సాయంత్రం ఏదో పూజ చేసేసాము, ఏదో అమ్మవారి స్తోత్రాలు చదివేసుకున్నాం అనుకోని స్పిరిచువాలిటీ, అదే స్పిరిచువాలిటీ అని అందులో ఉన్నాము అంటే ఇంకా మనం ఎక్కడో బావిలో ఉన్నట్టు. స్పిరిచువాలిటీ ఈజ్ ప్రతి మనిషిలోని ప్రతి జీవిలోని ఉన్నటువంటి ఆత్మస్వరూపంలో ఉండేటువంటి అమ్మవారిని గుర్తించడమే స్పిరిచువాలిటీ. మీకు ఇది బ్యాడ్ ఇది గుడ్ అనేటువంటిది ఉండకూడదు. స్పిరిచువాలిటీలోకి వెళ్తే ప్రతిదీ కూడా ఒక సంఘటన, ఒక అద్భుతమైనటువంటి రచన. అంటే మనం ఏమనుకుంటాం, ఒక పిల్లవాడు కడుపు నొప్పి వచ్చింది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అయ్యో కడుపు నొప్పి వచ్చింది, దట్ ఈజ్ బ్యాడ్. కానీ ఆ కడుపు నొప్పి వచ్చినటువంటి పిల్లవాడికి కడుపు నొప్పి తగ్గడానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, ఆ డాక్టర్ అతను చికిత్స చేస్తున్నాడు. ఈ డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఒక పేషెంట్ వచ్చాడు, అక్కడ గుడ్. అది ఒక వ్యక్తి పెళ్లి చేస్తున్నాడు, ఈయన దగ్గర ఖర్చు అవుతున్నాయి, కానీ పెళ్ళికి అయ్యే ఖర్చు వల్ల ఆ కమ్యూనిటీ హాల్ కావచ్చు, లేకపోతే ఆ డెకరేషన్ చేసేవాళ్ళు కావచ్చు, అక్కడ అన్నం వండేవారు కావచ్చు, బంగారం షాప్ వాడు కావచ్చు, బట్టల షాప్ వాళ్ళు, వాళ్ళందరికీ మరి వీళ్ళ దగ్గర ఈ వ్యక్తి దగ్గర డబ్బులు ఖర్చు అవుతున్నాయని బ్యాడ్ అనుకోవాలా, వీళ్ళందరికీ బిజినెస్ అవుతుందని గుడ్ అనుకోవాలా? అంటే అక్కడ ఏమవుతుందంటే మీ లైఫ్లో ఎటువంటి సంఘటన జరుగుతున్నా ఇదంతా భగవంతుడి యొక్క చక్రము, ఈ యొక్క సృష్టి చక్రం ఈ రకంగా తిరుగుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూస్తారు. అలా చూస్తూ ప్రతి కదలిక ప్రతి దాంట్లోనే అమ్మవారిని మీరు చూడడం స్టార్ట్ చేస్తారు, ఆ పరమేశ్వరుని చూడడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఒక డిసిప్లైన్ కూడా చాలా చాలా డిసిప్లైన్ అంటే అది రకరకాలు ఉంటాయి డిసిప్లైన్స్లో. మీ అంతటి మీరుగా డిసిప్లైన్డ్గా ఉండడం అంటే డిసిప్లైన్ అనేటువంటిది ఎప్పుడు పర్ఫెక్ట్గా మనకు వస్తుందంటే అమ్మ, మనము పక్కవాడి కోసం డిసిప్లైన్గా ఉంటున్నామా, మనం కోసం డిసిప్లైన్గా ఉంటున్నామా? పక్కవాడు మెచ్చుకోవడం కోసం కొంతమంది డిసిప్లైన్గా ఉంటారు, కొంతమంది లేదు మెచ్చుకోవడం ఏంటి, ఇది నేను కరెక్ట్గా ఉండాలి కదా అనేటువంటి భావంతో. ఇప్పుడు ఎలా అంటే సిగ్నల్ పడింది ఎవరు చూడట్లేదు వెళ్ళిపోవడం వేరు, సిగ్నల్ పడింది కాబట్టి నేను ఆగుతానని ఉండడం వేరు. సెల్ఫ్ డిసిప్లైన్ అది. సెల్ఫ్ డిసిప్లైన్ ఏం చేస్తుంది అంటే మీకు తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది. నేను కరెక్ట్గా ఉన్నాను అన్నప్పుడు మనిషి మాట్లాడే మాట విధానంలో తేడా ఉంటుంది. నేను కరెక్ట్గా లేను అనుకున్నప్పుడు ఆ వ్యక్తి మాటల్లో వేరే ఉంటుంది, తేడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికత అనేటువంటిది మీరు ప్రతి వస్తువులోని ప్రతి ప్రాణిలోని భగవంతుడిని చూసినప్పుడే దట్ ఈజ్ నిజమైన ఆధ్యాత్మికత. ఏదో పూజ చేసి పక్కొచ్చి మళ్ళీ ఇంకోటి గురించి ఏదో గాసిప్స్ చెప్పేసుకొని, లేకపోతే ఈ పక్కవాడి గురించి బ్యాడ్గా మాట్లాడుకొని, లేకపోతే పక్కవాడిని తిట్టేసి భయంకరంగా తిట్టడం అంటే దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మళ్ళీ ఇందులో రకరకాలు ఉంటాయి. పిల్లవాడు చదవట్లేదు, తల్లి తండ్రి ఒక మాట అనాలి వాడు బాగు కోసం, అది ఎక్కడ అనాలి ఎక్కడ అనొద్దు, బాధ్యత అది. పిల్లవాడిని కనుక నువ్వు సీరియస్గా ఇంట్లో చెప్పకపోతే చదవకపోతే వాడు పాడైపోతాడు. అంతే కదా. ఒక భార్య ఉంది, రోజు తాగి వస్తున్నాడు భర్త, పతియే ప్రత్యక్ష దైవం నిజమే, కానీ భార్య కూడా కొన్నిసార్లు కంట్రోల్ చేయాల్సి వస్తుంది. నువ్వు రోజు తాగి వస్తే మా పరిస్థితి ఏంటి, నీ ఆరోగ్య పరిస్థితి ఏమిటది, అది దాన్ని మనం తప్పుగా తీసుకోకూడదు. లేదా ఒక భార్య ఉంది, ఒక భర్త ఉన్నాడు, ఆవిడ ఏదైనా తప్పుగా అంటే సంథింగ్ ఒక్కొక్కసారి వేస్ట్ ఖర్చులు పెట్టేస్తుంది, ఆవిడకి క్యాలిక్యులేషన్ సరిగ్గా తెలియదు, అప్పుడు భర్త చెప్పాలి కూర్చోబెట్టి, అది మీరు తప్పుగా తీసుకోకూడదు. అలా ఏంటంటే అసలు మీకు స్పిరిచువాలిటీకి బాధ్యతకి అండ్ డిసిప్లిన్ ఇవన్నిటికీ తేడాలు తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎవరిదైనా సరే జీవితం మారాలి అంటే కేవలం పూజలు పునస్కారాలు మాత్రమే కాకుండా మనం నిత్యం చేసేటువంటి కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఉదయం నిద్ర లేవలేకపోవడం, లేచేవాడు అందరూ కోటీశ్వర్లు అవుతున్నారు అనే పిచ్చిలాగిచ్చుకోటి మనం వాడుతూ ఉంటాం. అవును, నిద్ర లేకపోతే ఏమవుతుందంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. తర్వాత ఆరోగ్యం కూడా లక్ష్మియే కదా. అంతే కదా, అష్టలక్ష్మిలో ఆరోగ్య లక్ష్మి. నీకు ఇక డబ్బులు రావచ్చేమో నువ్వు పొద్దున్న లేట్గా లేకపోయినా, కానీ రేపు పొద్దున్న నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, అది కూడా అన్ని డబ్బులున్నా వేస్ట్ అనిపిస్తుంది తర్వాత. అలాగే మనము లక్ష్మి అంటే గుర్తింపు అనే విషయాన్ని మర్చిపోయి మనం క్వాంటిటీకి అంటే ఏంటి, క్వాలిటీ వర్క్ చేయలేకపోతున్నాం, క్వాలిటీగా మన జీవితాన్ని గడపలేకపోతున్నాం. ఆ క్వాలిటీగా మన జీవితాన్ని గడిపినప్పుడే నిజమైనటువంటి ఆధ్యాత్మికత, నిజమైనటువంటి సక్సెస్లోకి మనం వెళ్తాం. అది మనం అర్థం చేసుకోగలగాలి. అలా చేసుకుంటూ ఇంకా బెస్ట్ ఏమిటంటే మీ మహాదశలు ఎలా ఉన్నా, మీకు నీచభంగ రాజయోగం విపరీత రాజయోగం ఉన్నా లేకపోయినా సరే మీకు అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తుంది అంటే మీరు చేసే ప్రతిదీ ఆవిడికి సమర్పిస్తూ
మీరు ఎప్పుడైతే మీ లైఫ్ని కొనసాగిస్తారో 100% అమ్మవారి అనుగ్రహం ఉండి తీరుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సందేహం లేదు. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉన్నత స్థితికి ఆవిడ కడకంటి చూపు తగిలిందంటే ఇంకేముంది. చాలు. అద్భుతం అద్భుతం అద్భుతం. చాలా చక్కగా వివరించారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చాలా సంతోషం కదండి నిజంగా. అంటే మనం అడిగే ప్రతి ప్రశ్నకి రీసెర్చ్ చేసి మరి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా గురువుగారు. సో ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కళ్ళం ఉన్నటువంటి ఎక్కడ ఉన్న స్థితి నుంచి, అంటే కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, బాధల నుంచి బయటపడి ఉన్నత స్థితికి, అంటే ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మరి ఆచరించవలసిన విధి విధానాలు, వాటిని డిసిప్లైన్స్ అంటాం కదా. సో అవి ఖచ్చితంగా ఉంటాయి. అవి చేసుకుంటూ భక్తి మార్గంలో ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఎలా మెలగాలి అని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా గురువుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.